నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే పండు వెన్నెల్లో నిండు జాతర అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చినటువంటి భక్తులు, వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దాదాపు చెప్పాలంటే ఒక దక్షిణాది కుంభమేళగా మనం మేడారం జాతరను ఒకసారి పరిశీలించవచ్చు. భారీ ఎత్తున గిరిజనులు, ఆదివాసీలు ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి జాతర కోసం ఈసారి చాలా వరకు ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకి ఎక్కడ భంగం కలగకుండా వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ గద్దెలను ఆధునీకరించడంతో పాటుగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల వైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది అనేది మాత్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు భారీ ఎత్తున ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ 1.5 కోట్ల వరకు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఈ జరిగేటువంటి జాతర తంతులో లక్షలాది మందిగా మాత్రం అక్కడ చిరు వ్యాపారులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను కల్పిస్తున్నాయి. రవాణా సౌకర్యం పరంగా అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మెరుగుపరచడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా జాతరని సక్సెస్ఫుల్ చేయాలి అనేది మాత్రం ప్రభుత్వం ప్రధానంగా సంకల్పించినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఈ జాతరలో మహాఘట్టం ఒకటే ఉంటుంది. సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులు వీరు గద్దెపైకి చేరిన తర్వాత మహాజాతర ప్రారంభమయ్యేటువంటి పద్ధతి ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అది ప్రారంభమైనటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపు కూడా నిలువెత్తు బంగారు సమర్పణ, బంగారం అంటే అక్కడ బెల్లాన్ని బంగారంగా భావిస్తూ ఉంటారు. మొక్కును ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలో బంగారంగా బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ ఆనవాయితీ కూడా అక్కడ సాగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మేడారం మొత్తం కూడా విద్యుత్ కాంతులతో ఒక మహాజాతరగా అక్కడ భారీ స్థాయిలో మాత్రం అద్భుతాలను క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా వరకు కూడా. ఎందుకంటే గిరిజన జాతరకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. వాడు కూడా ప్రత్యేకమైనటువంటి నృత్యాలతో అక్కడ అలరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాత్రం దీన్ని హైలైట్గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1న అందుబాటులో ఉండాలని సూచన అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడింది. మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ వీరిద్దరిని సిట్ దాదాపు అన్ని సుదీర్ఘమైనటువంటి గంటల పాటు విచారణ చేసిన అనంతరం మరోసారి రావాలి, నోటీసులు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణకు సంబంధించినటువంటి అంశాలు, మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, అక్కడ విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్కి రావాలనేది మాత్రం మాజీ సీఎం చేసినటువంటి విజ్ఞప్తి. కానీ ఇకపైన ఎర్రవల్లికి సంబంధించినటువంటి విచారణకైతే సహకరించేటువంటి అవకాశం లేనట్లుగా కనబడుతుంది. సీట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, హైదరాబాద్లోని నందినగర్లోనే విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అంశాన్ని. అక్కడే అందుబాటులో ఉండాలనేది మాత్రం ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. రేపు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి. 1 by 1 అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని, బీఆర్ఎస్ పార్టీలో అత్యంత అగ్ర శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ చేయడం మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఏమీ లేని ఒక చిత్తు కేసు మాత్రమే అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కొట్టివేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు? ఇప్పటికే మాజీ మంత్రులతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిని కూడా విచారణ చేస్తున్నారు కాబట్టి ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఈ విచారణలో భాగంగా వచ్చినటువంటి విచారణ యొక్క ఫలితాలను సిట్ కోర్టులో సమర్పించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. సమన్లు కూడా జారీ చేసి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వార్త. అంటే ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత కాంగ్రెస్ వాదన అండ్ బీఆర్ఎస్ వాదన ఈ రెండు వాదనలు విన్న పరిస్థితులు ఒకసారి మనం చూస్తే నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఇంత భారీ ప్రకంపనలు రేపడానికి కారణం ఏంటి
అనేటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం కానటువంటి పరిస్థితి, కానీ అనధికార వ్యక్తుల ద్వారా, సో దీంట్లో సంబంధం లేని వ్యక్తుల నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం, వ్యక్తిగత వివరాలు రాబట్టడం, సో వ్యక్తిగత గోప్యతకు ఆ యొక్క హక్కుకు భంగం కలిగించడం, ఇలాంటి అంశాలు ఒక్కసారి చూసుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ యొక్క లిమిట్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంతర్గతమైనటువంటి భద్రత, శాంతి భద్రతల యొక్క పర్యవేక్షణ, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉగ్రవాదం, సో ఇలాంటి టెర్రరిజం, ఇలాంటి అంశాల నుంచి కొంతవరకు ప్రజల యొక్క దృష్టిని చాలా స్పష్టంగా కల్పించడానికి, యాజ్ ద సేమ్ టైం ఇలాంటి దాడుల నుంచి సమాజాన్ని కాపాడడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, సో కొన్ని స్పెసిఫిక్గా ఎంపిక చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం సహజంగా కనబడుతూ ఉంటుంది. సో అదొక శాంతి భద్రతలో ఒక ప్రాసెస్గా మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలు, బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆన్సర్ ఉందో, రెండు కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజకీయపరమైనటువంటి అంతర్యుద్ధంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వ పార్టీకి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి బలంగా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి స్థానాలు కేటాయింపుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 50% వరకు, అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానాల్లో 50% వరకు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో, రూరల్ లెవెల్లో కన్నా అర్బన్ లెవెల్లో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. 2023 సాధారణ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి సో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా కైవసం చేసుకున్నటువంటి స్థానాలన్నీ కూడా అర్బన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా కనబడుతుంది. సో అర్బన్ ఓటు బ్యాంకు ఎక్కువగా కైవసం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కూడా అర్బన్లోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దీని ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది, సో పూర్తి స్థాయిలో ఎన్నికల మీద దృష్టి పెట్టేటువంటి యోచనలో బీఆర్ఎస్ శ్రేణుల్ని కొంతవరకు దృష్టి మళ్లింపు అనేటువంటి అంశం మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం దృష్టి మళ్లింపు అంటే డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ప్రశ్నించినందుకు గాను, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రశ్నించినందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నందుకు గాను ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ కొట్టివేస్తున్న దీంట్లో వాస్తవం ఎంత ఉంది, సో సిట్ దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మీద కనబడుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి అనేటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులే టార్గెట్గా కేసులు మాత్రం కేసుల మీద కేసులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం కేసులకు సంబంధించి ఎంతవరకు అవినీతి జరిగింది, ఎంతవరకు దోషులకి శిక్ష పడింది అనేటువంటి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో వీటికి సంబంధించి ప్రక్రియ ఫాస్ట్గా జరగాలి అన్న ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే కేంద్రంగా మారితే మాత్రం ప్రజల దగ్గర నుంచి కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించి, ఇప్పటికే విచారణ పూర్తవుతున్నటువంటి కేసులకు సంబంధించి ఎంతవరకు పురోగతి ఉంది, దీనికి సంబంధించినటువంటి దోషుల్ని మీరు పూర్తి స్థాయిలో నిర్ధారించేటువంటి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ. చూడాలి మొత్తం మీద తెలంగాణలో కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, సో ఎలాంటి అంశాలు ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ప్రభావం పడుతుందో మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇక పురపోరుకు నామినేషన్లు 28,456, ఇక చివరి రోజు ఏకంగా 19,180 దాఖలు, అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలోకి, సూర్యాపేటలో బరిలో ఇక కర్నల్ సంతోష్ బాబు తల్లి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. 7 కార్పొరేషన్లకు సంబంధించి, అట్ ద సేమ్ టైం 116 మున్సిపాలిటీలకు సంబంధించి సో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతుంది. దీనికి సంబంధించి మాత్రం 28,456 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. మొదటి 2 రోజుల్లోనే 9,276 నామినేషన్లు కనబడుతున్నాయి. ఇక చివరి రోజు శుక్రవారం నాటికి 19,180 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్, బారాస, భాజపా వీటితో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానివ్వండి, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చినాయి అనేటువంటి అంశం. సో కొన్ని చోట్ల దంపతులు కూడా పోటీకి సై అంటున్నారు అనేటువంటి అంశం. ఇప్పటికే చిత్ర విచిత్రాలు చూసాం తెలంగాణ రాజకీయాలు. సో సాధారణ అసెంబ్లీ ఎన్నికల కన్నా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో
సో భార్యని గెలిపించాలని భర్తను గెలిపించాలని భార్య, ఇంకా చుట్టాలు చుట్టూ తిరగడం కానివ్వండి, సో ఒకే కుటుంబం నుంచి డిఫరెంట్గా నామినేషన్లు దాఖలు చేయడం కానివ్వండి, కన్నీళ్లు పెట్టుకోవడం కానివ్వండి, సో పూర్తి స్థాయిలో నామినేషన్ పత్రాలు చించేయడం కానివ్వండి, సో ఆ అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయడం కానివ్వండి, ఎన్ని విచిత్రాలు కనబడతాయో రాజకీయాల్లో అన్ని విచిత్రాలు కూడా మనం తెలంగాణ రాజకీయాల్లో చూసాం. కానీ ఈసారి జరగబోతున్నది మాత్రం పురపోరు అంటే ఆల్మోస్ట్ రాజకీయ పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు. అంటే సర్పంచ్ ఎన్నికలకి పార్టీలతో ప్రమేయం ఉండదు. సో సర్పంచ్ ఎన్నికలకు పార్టీల యొక్క గుర్తులతో అవకాశం ఉండదు. సో వారు కేవలం ఎన్నికల సంఘం కేటాయించినటువంటి గుర్తులను మాత్రమే, వాటి ద్వారా మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ఏదైతే 21 ఏళ్ళ వయసు దాటి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఆ స్థానాల్లో పోటీ చేసేటువంటి స్థానాల్లో వారు ఓటు హక్కును కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటికి బలపరిచేటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఉండాలి. సో ఇలాంటి కొన్ని నిబంధనలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో 2 పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు, సో కనకూడదు అనేటువంటి ఒక్క నిబంధనను రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాసనసభ ఆమోదం ద్వారా చట్టాల ద్వారా తొలగించినటువంటి పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి ఇలాంటి సందర్భాల్లో సో పార్టీల ప్రాతిపదికన జరిగేటువంటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సో రాష్ట్రంలో జరగబోతున్నటువంటి 116 మున్సిపాలిటీలకి 7 మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి నామినేషన్లలో పోటీ చేసేటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 28,456 మంది నిలవబోతున్నారు. సో వీటిలో అంటే పూర్తి స్థాయిలో నామినేషన్ల పునఃపరిశీలన తర్వాత లేదా నామినేషన్లను విత్డ్రా చేసుకున్న తర్వాత తుదిగా పోటీలో నిలబడేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉంటారు, సో వీటిలో పార్టీల పరంగా ఎంతమందికి అవకాశాలు కల్పించారు. సో వీరు పార్టీ ప్రాతిపదికన కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి రెఫరెండంగా మారతాయా? రాష్ట్రంలో పాలనకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీని మీద అధికారికంగా, బీజేపీ కూడా రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఖచ్చితంగా ఇది రెఫరెండంగా మారుతాయి అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి సో లోకల్లో అర్బన్లో ఉన్నటువంటి ఓట్లను కేవలం రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అంటే తెలంగాణ మొత్తంలో సంబంధించినటువంటి మొత్తం పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు 116 మున్సిపాలిటీలో వచ్చేటువంటి రిజల్ట్ ఆధారంగా బేస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందా అంటే ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఇలాంటి అంశాలే ప్రధానంగా ఉన్నప్పుడు రెఫరెండం అనేటువంటి ఇష్యూవే ఉంది కాబట్టి సో ఇందాక మనం అనుకున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు కీలకంగా అర్బన్ ఓటు బ్యాంకును కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఎలాంటి అంశాలు ప్రధానంగా బేస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో వివిధ పార్టీల మధ్య అసలైనటువంటి ఎన్నికలు, ఆసక్తికరమైనటువంటి పోలింగ్ జరిగేటువంటి అవకాశం మాత్రం ప్రధానంగా ఈ పురపోరులోనే కనబడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో కొన్ని చోట్ల చాలా వరకు కూడా ఒక కుటుంబం నుంచి 2-3 బరిలో దిగినటువంటి సిచ్యువేషన్లు కూడా కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం పార్టీల ప్రాతిపదికన కాబట్టి పార్టీ యొక్క బీఫామ్ కంపల్సరీ కాబట్టి ఒకే ఒక్క అభ్యర్థికి బీఫామ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఆ బీఫామ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విపరీతమైనటువంటి పోటీ కనబడేటువంటి అవకాశాలు కనబడతాయి. అట్ ద సేమ్ టైం కౌన్సిలర్ల ఎన్నిక తర్వాత కౌన్సిలర్ల పార్టీ మారకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా వివిధ పార్టీలు ముందుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లకు సంబంధించి కూడా కీలకంగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కాకపోయినప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి నగరాలు ఇప్పుడు వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి నగరాల్లో ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ పీఠం దగ్గర నుంచి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠం వరకు వీటిని కైవసం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేసేటువంటి అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే స్థానిక పోరులో ఎంపికైనటువంటి ఆ పుర పాలక అధిపతి కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి మహానగర పాలక సంస్థకు సంబంధించినటువంటి అధిపతులు కానివ్వండి, వీరి పార్టీ ఆధీనంలో ఎన్నికైన వారు ఉంటే వచ్చేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నిక కూడా రాబోయేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా మారేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు అనేది మాత్రం ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి కామెంట్. ఇక కొండ దిగినటువంటి వెండి క్షీణించినటువంటి కిలో ధర 21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇటీవలే వేగంగా పెరుగుతూ వచ్చినటువంటి వెండి బంగారం ధరలు కొంతవరకు ఉపశమనం కలిగించినాయి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. సో అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటి యొక్క ధర క్రమంగా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో స్వల్పమైనటువంటి తగ్గుదల కనిపించినా కొంతవరకు వెండి మాత్రం 1,00,000 తగ్గింది అంటే మాత్రం ఆల్మోస్ట్ ఇది కొంతవరకు సానుకూలమైనటువంటి పరిస్థితి అనుకోవాలి.
దీని మీద కూడా ప్రధానమైనటువంటి ప్రభావాలు లేకపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ వెండి ధరలు, బంగారపు ధరలు చూసుకున్నప్పుడు సో సప్లై డిమాండ్ యొక్క ప్రధానమైనటువంటి సూత్రం ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది. సో సప్లై ఆటోమేటిక్గా పెరిగితే దాని యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. కాబట్టి ఈ సప్లై డిమాండ్ ఈ రెండింటికి ప్రధానంగా ఉంటాయి కాబట్టి సో వీటి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కానివ్వండి, సో స్టాక్ మార్కెట్ల యొక్క హెచ్చు తగ్గులు, సో అంతర్జాతీయంగా రూపాయి అదేవిధంగా డాలర్ ప్రభావాలు, సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మొత్తం కూడా ఈ ప్రధానంగా వీటి మీద ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెండి ధర కూడా బంగారంతో పోటీ పడి అమాంతం లక్షల్లోకి కనబడినటువంటి సిచ్యువేషన్స్ ఈ రీసెంట్గా ఈ జనవరి నెలలో మనం చాలా విపరీతంగా చూసాం. గత 2 నెలల నుంచి కూడా వీటి యొక్క పెరుగుదల మాత్రం క్రమంగా కనబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంతర్జాతీయ ప్రభావాలు కూడా దీని మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెట్టుబడులకు సంబంధించి, సో విదేశీ మదుపరులకు సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ కానివ్వండి, సో స్వల్పకాలికమైనటువంటి పెట్టుబడులు, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకులు అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు కూడా వీటి నిల్వలను క్రమంగా పెంచుకునేటువంటి ఆలోచన చేయడం కానివ్వండి, తద్వారా మార్కెట్లో ఆటోమేటిక్గా వీటి యొక్క సప్లై తగ్గిపోవడం, సో సప్లై తగ్గడం ద్వారా డిమాండ్ యొక్క ప్రభావం ఎక్కువగా పెరగడం, డిమాండ్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ధరకు అదనపు ధరను జోడించాల్సినటువంటి పరిస్థితి రావడం. సో ఈ జోడింపు వల్ల అంతర్జాతీయ పరంగా ఇవి చాలా ఖరీదైనటువంటి వస్తువులుగా తయారైపోయి మాత్రం ఉన్నటువంటి ధర కన్నా పీక్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ వల్ల మాత్రం గత కొంతకాలంగా బంగారం, వెండి కొనాలి అంటే కొంతవరకు ప్రధానంగా సాధారణ ప్రజలకి అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్లే కనబడినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పోలవరం నల్లమల్ల సాగర్ను ఎజెండాలో చేర్చొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువ వరద నీటిని మళ్లించేటువంటి ప్రాజెక్టులను చేపడతాం, జల వివాదాల కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ. సో వారంలోపు 2 రాష్ట్రాల ఎజెండాను పంపాలి సిడబ్ల్యూసి చైర్మన్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు మధ్యకి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ప్రధానంగా పోలవరం నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి అంశాల మీద గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం జరిగింది. సో ఈ భేటీలో కూడా ప్రధానంగా చేసినటువంటి ఒకే ఒక్క కామెంట్ పోలవరం బనకచెర్ల ఇష్యూ. ఇంతకుముందు పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశం ప్రధానంగా కనబడుతూ ఉండేది. కానీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనేటువంటి ప్లేస్లో నల్లమల్ల సాగర్ రావడం ద్వారా ప్రాజెక్టు యొక్క స్వరూపం పెద్దగా మారలేదు. సో ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రధానంగా మారలేదు. కానీ ఆ లింకేజ్కి సంబంధించినటువంటి కొంతవరకు మార్పులు చేర్పులు కేవలం ఒక డిపిఆర్కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్రంలో చేపట్టబోతున్నటువంటి అతి భారీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో సో పోలవరం ప్రాజెక్టు కంటే అత్యధికమైనటువంటి భారీ ప్రాజెక్ట్గా పరిగణించేటువంటి ఆలోచన ఉన్నటువంటి అంశం. దాదాపు 50,000 పైచిలకు కోట్లకి సంబంధించి 50,000 కోట్లకి సంబంధించి అంతకంటే ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం, భూసేకరణకి ఎక్కువగా కాస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కనుక ఖచ్చితంగా పట్టాలెక్కితే మాత్రం భారీ స్థాయిలో ఉపాధి లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ మొత్తం కూడా రూపాయికి ఒకవైపు మాత్రమే. సో రూపాయికి మరోవైపు ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం విపరీతమైనటువంటి అభ్యంతరాలు తెలుపుతున్నటువంటి ప్రాజెక్ట్. సో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ హక్కులతో పాటుగా ఎగువ రాష్ట్రాలు కూడా భారీ స్థాయిలో లాస్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్. అవసరమైతే మేము న్యాయస్థానాల ద్వారా వెళ్ళి అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధం అనేటువంటి అంశాలు కూడా పదే ప్రస్తావించినటువంటి అంశాలు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనకి సంబంధించి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి దాని ముందు ప్రధానంగా ఈ ప్రతిపాదనలు రావడం జరిగింది. అంటే కేంద్రంలో జలశక్తి శాఖ ఒకటి, సిడబ్ల్యూసికి సంబంధించిన ఒకటి, ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క నిర్మాణ యొక్క దశలను, వాటి యొక్క ప్రతిపాదనలను, నూతన ప్రాజెక్టుల ఎంపికను, నూతన ప్రాజెక్టుల మంజూరుకు సంబంధించి కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు. సో ఇలాంటి సందర్భంలో ఒక ప్రాజెక్టు నిర్మించాలి అంటే ఆ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రాంతం ఎంతవరకు ఉంది, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు సంబంధించి డిపిఆర్ ఏ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ప్రాజెక్టు అత్యవసరంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఎంతవరకు కనబడుతుంది, సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎంతవరకు ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంది, ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే మంజూరు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించి, ఎందుకంటే ఒక నది మీద ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటే పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలు కూడా సో దీని మీద అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా
వినబడేటువంటి వాదన. మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం, మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశాన్ని మీరు పరిశీలిస్తే ఎగువ వరద నీటిని మళ్లించేటువంటి ప్రాజెక్టులను మేము చేపడతాం అనేటువంటి అంశాలు. అంటే ఆల్మోస్ట్ వరద నీరు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వరద నీరు మహారాష్ట్ర తర్వాత కర్ణాటక కానివ్వండి, సో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ కానివ్వండి, సో తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేటువంటి కానివ్వండి, ఒకవేళ ఈ వరద నీరు విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానిని మళ్లించేటువంటి ప్రాజెక్టులను కూడా మేము చేపడతాం. ఇది ప్రధానంగా తెలంగాణ చేస్తున్నటువంటి ఒక కామెంట్. సో జల వివాదాల పరిష్కారానికి కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ అనేటువంటి అంశం, వారం రూపు 2 రాష్ట్రాల యొక్క ఎజెండాలు పంపించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యారు. సో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినప్పుడు ఆల్మోస్ట్ ఈ అంశానికి సంబంధించి కొంతవరకు క్లారిటీ రాబోతుంది. సో ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశం కనబడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు, సో వీరందరూ వెళ్ళి కూర్చున్న తర్వాత దీనికి సంబంధించి ఏదైనా పులి స్టాప్ పడుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూశారు. కానీ దానికి సంబంధించి ఎక్కడా లేదు. అసలు ఎజెండాలోనే ప్రధానంగా పోలవరం బనకచెర్ల ఇష్యూనే లేదు అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం పదే చేసినటువంటి కామెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి చెప్పినటువంటి కామెంట్, సో దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం, 2 రాష్ట్రాల మధ్య ఒక సమన్వయంతో ముందుకు వెళ్తాం అనేటువంటి అంశం. ఇక్కడ తెలంగాణ చెప్పేటువంటి అభ్యంతరం పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశం, లేదా దీంతో ముందు ఉన్నటువంటి పోలవరం బనకచెర్ల ఇష్యూని ఒకవేళ నిర్మాణం చేపడితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏదైతే ఉందో, కేవలం సముద్రంలో వృధాగా కలిసిపోతున్నటువంటి నీటిని మాత్రం ఒడిసిపట్టేసి సో దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి, సో దాదాపు ఒక 200 టీఎంసీల వరకు ఎత్తిపోసేటువంటి ఆలోచన చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో సో ఇతర నదులతో అనుసంధానం చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, వెనుకబడినటువంటి జిల్లాల దగ్గర నుంచి, వెనుకబడినటువంటి ప్రాంతాల దగ్గర నుంచి ప్రతిదానికి కొంతవరకు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రతిపాదన. కానీ తెలంగాణ ప్రభుత్వం వృధాగా సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని లెక్కించేటువంటి పద్ధతికి సంబంధించి ఒక ప్రామాణికం ఏదైనా ఉందా? ఇప్పటివరకు సముద్రంలో ఎంత నీరు వృధాగా పోతుంది, సో ఇంత శాతం వరకు వృధాగా పోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిలో లెక్కించేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇంత నీరు వృధాగా పోతుంది అనడానికి ఒక పరిష్కరించేటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఏదైనా ఉన్నాయా? సో నూతన ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడితే నూతన కేటాయింపులు చేయాలి. ఇది ప్రతి రాష్ట్రం ప్రధానంగా చెప్పేటువంటి అభ్యంతరం. ఇప్పటికు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదుల మీద ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, సో కృష్ణా నది మీద ప్రాణహిత చేవల స్థానంలో తర్వాత వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, సో కృష్ణా నది పైన అంటే గోదావరి నది పైన ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు అనేవి చాలా తక్కువ కనబడుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ధవళేశ్వరం, ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం కానివ్వండి, సో ఇలాంటి అంశాలే ప్రధానంగా కనబడుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో వన్స్ తెలంగాణ రాష్ట్రాల్లోకి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిన తర్వాత సో జూరాల ప్రాజెక్ట్, తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, తర్వాత పులిచింతల ప్రాజెక్ట్, తర్వాత ప్రకాశం బ్యారేజ్, సో ఫైనల్గా సముద్రంలో కలవడం. సో ఇన్ని ప్రాజెక్టుల యొక్క నిర్మాణం మనం చూస్తే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి డిమాండ్తో పోలిస్తే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి డిమాండ్ చాలా అంటే చాలా ఎక్కువ. సో గోదావరిలో ఎందుకంత లేదు అంటే గోదావరిలో నీరు కృష్ణా నదితో పోలిస్తే అత్యధికంగా పుష్కలంగా కనబడుతుంది. సో అన్ని రాష్ట్రాలు దీన్ని సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో ఈ నీళ్లను ప్రధానంగా వాడుకోవాలి అంటే ప్రతి రాష్ట్రాల మధ్య చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులకి సంబంధించి ఏకాభిప్రాయం కూడా సాధ్యమైనంత ఎక్కువగా అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ని నిర్మిస్తే ఆ కొత్త ప్రాజెక్ట్కి మా దగ్గర ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టాం, సో ఈ నూతన నిర్మాణానికి సంబంధించి ఇన్ని లక్షల హెక్టార్లకు సంబంధించిన నీరు అందుతుంది, సో ఇన్ని లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి నీటితో పాటుగా తాగునీరు అనేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. సో ఈ మొత్తం ఉన్నాయి కాబట్టి మీరు కేటాయింపులు చేసేటువంటి ప్రతి కేటాయింపులో దీన్ని కూడా కేటాయించేటువంటి ప్రతిపాదన చేయండి అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం తెలంగాణతో పాటుగా ఎగువ రాష్ట్రాల యొక్క ప్రధానమైనటువంటి అభ్యంతరాలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సింపుల్గా 100% నీరు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో 100% నీటిలో
ప్రతి ప్రాజెక్టుకి 10%, 15%, 20% కేటాయింపులు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఇన్ని శాతం అంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే జూరాల ప్రాజెక్ట్కి, ఆలమట్టి ప్రాజెక్ట్ ఒక 15%, 20%, 30%, ఇలా 100% నీరు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఒక్కసారి వరదలు వచ్చినప్పుడు మొత్తం సముద్రంలో కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే ఈ 100%లో మళ్ళీ వాటా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇది తెలంగాణతో పాటుగా ఎగువ రాష్ట్రాలు చెప్పింది. మరి అసలు ఎజెండాలోనే పోలవరం, నల్లమల్ల సాగర్ ఉండకూడదు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సో ప్రధానంగా దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య డిస్కషన్ ఇంకెప్పుడు జరుగుతుంది, ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో చూడాలి మొత్తం మీద ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఎట్నుంచి ఎటు మళ్ళీ కేవలం ఒక వాటర్ వారికి, మరీ ముఖ్యంగా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశాల్లో ప్రధానంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి సో ఆ నీళ్లు అనేటువంటి సెంటిమెంట్ మళ్ళీ తెలుగు రాష్ట్రాల మధ్య అగిరా చేసేటువంటి అవకాశాల వైపుగా అడుగులు పడుతున్నాయి. సో ఎక్కడ పులి స్టాప్ ఉంటుందో మనం కూడా వేచి చూడాలి. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధానమైనటువంటి అంశాలు.